Hello learners, welcome to our mathematics channel. 10th class mathematics first chapter real numbers లో ఈ వీడియో లెసన్ ద్వారా మనం డీల్ చేసే టాపిక్ rational numbers and their decimal expansions. సో ఇది ఎక్సర్సైజ్ 1.3 కి 3 కాన్సెప్ట్స్. సో 1.3 ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ని తెలుగు వివరణతో మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఉండేటువంటి టాపిక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. రేషనల్ నంబర్స్ అండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్. సో రేషనల్ నంబర్స్ లో ఉన్న డెసిమల్స్ లో ఉన్న టూ టైప్స్, మెయిన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అది పూర్తయిన తర్వాత రెండు డూ దిస్ సెక్షన్స్ ని ఇక్కడ చేయడం జరుగుతుంది. పేజ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తో పాటు పేజ్ 11 లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో మనం టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. దీనికి సంబంధించి ఫస్ట్ బేసికల్ గా మనం తెలుసుకోవాల్సింది, రేషనల్ నెంబర్స్ అంటేనే మనకు తెలుసు p/q ఫామ్ లో రాయగలిగేవి, ఫ్రాక్షన్ రూపంలో ఉండేవి. బట్ ఇక్కడ డెసిమల్ ఫామ్ లో వాటిని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది మనం లోయర్ సెక్షన్స్ నుంచి చూస్తూ ఉంటాం. చూడండి, సో బేసికల్ గా రేషనల్ నెంబర్స్ ని టూ టైప్స్ లో మనం డివైడ్ చేయొచ్చు. డెసిమల్ ఫామ్ ని బేస్ చేసుకుని అయితే డెసిమల్ ఫామ్ గా రాసినప్పుడు వాటిలో కొన్ని మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి, మరికొన్ని నాన్ టెర్మినేటింగ్ అవుతాయి. సో నాన్ టెర్మినేటింగ్ నే రిపీటింగ్ రికరింగ్ డెసిమల్స్ కూడా అవుతాయి అన్నమాట ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇంటూ ఏ డెసిమల్ ఫామ్. ఆ డెసిమల్ ఫామ్ లో టూ టైప్స్ ఉంటాయి రేషనల్ నెంబర్స్ లో, టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. సో ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ తో వీటిని మనం గమనిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినేటింగ్ డెసిమల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే ఇక్కడ కొన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ రాస్తున్నాను. అంటే మనం డెసిమల్ అంటే పాయింట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసేవని తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ 4.5, 7.24, 0.46 ఎట్సెట్రా. ఇలాంటివన్నీ టెర్మినేటింగ్ అంటాం. ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3.6464 అండ్ సో ఆన్. అంటే ఎప్పుడు కూడా ఈ 64 వస్తా ఉంది, దీన్నే మనం బార్ పెట్టి చూపిస్తాం. లేదంటే 0.7 బార్, ఆల్రెడీ బార్ రూపంలో రాస్తుంది. సో ఇట్ మీన్స్ 777 అండ్ సో ఇటువంటివన్నీ నాన్ టెర్మినేటింగ్ అండి. సో ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ గురించి తర్వాత మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ పార్ట్ లో భాగంగా డెసిమల్ ఫామ్ గురించి, ఆ డెసిమల్ ఫామ్ లో ఉన్నటువంటి టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇలా టెర్మినేటింగ్ అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే, ఎక్కడో చోట ఈ డెసిమల్ తర్వాత మనకి నంబర్స్ పార్ట్ అనేది ఎండ్ అయిపోతుంది, చివరివన్నీ జీరోస్ ఉంటాయి. సో ఎక్కడో చోట అంతమైపోతుంది అన్నమాట. 0.46, 27.24 లేదా ఇంకా ఎన్ని స్థానాలు వచ్చినప్పటికీ ఎక్కడో చోట అది ఎండ్ అయిపోతుంది. సో ఇలా ఎండ్ అయ్యే వాటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నటువంటి 4.5 నే మనం తీసుకుంటే 4.5 మీన్స్ 4.5/1 అది. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ ఉండాలి, మనకు తెలుసు ఇది p/q ఫామ్. బట్ p/q ఫామ్ లో pqలు ఇంటీజర్స్ అవ్వాలి, బట్ ఇక్కడ ఇంటీజర్ కాదు. అందువల్ల మనం దీని ఇంటీజర్స్ వచ్చేలా మార్చుకోవాలంటే ఏం చేస్తాం, బైలో 1 ఉంది అనుకుంటాం. 4.5/1 గా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మనం ఇది ఇంటీజర్ అయ్యే విధంగా కూడా ఏదో ఒక 10 పవర్ తో మల్టిప్లై చేస్తాం. మనకి ఆల్రెడీ తెలుసు డెసిమల్ ఫామ్ తర్వాత ఇక్కడ డెసిమల్ పార్ట్ ఒకటి ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఆ డెసిమల్ చివరికి వచ్చి అది ఇంటీజర్ గా మారుతుంది. సో న్యూమరేటర్ 10 తో మల్టిప్లై చేసాం కాబట్టి డినామినేటర్ కూడా 10 తో మల్టిప్లై అవ్వాలి. సో ఇక్కడ ఒక రకంగా దాన్ని నెక్స్ట్ స్టెప్ లో ఎలా రాసుకుంటున్నాం అంటే, మనం 4.5 ఉంటే 4.5 ఇంటూ 10 రాసుకుంటున్నాం అనమాట. సో బైలో కూడా 1 ఇంటూ 10 అవుతుంది. సో న్యూమరేటర్ వాల్యూ 45 అవుతుంది. ఎందువల్ల ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ పార్ట్ నెక్స్ట్ నెంబర్కి షిఫ్ట్ అవుతుంది రైట్ సైడ్. సో ఇక్కడ బైలో 10 వస్తుంది. సో ఆటోమేటికల్గా 4.1 అనే వాల్యూని మనం ఎలా మార్చాం, p/q ఫామ్లో 45/10 గా మార్చాం. అలాగని 45/10 ఇంకా పూర్తిగా సింప్లిఫై చేసినట్టు అంటే మనకు తెలిసిందే, దీనిలో ఒకే రకమైన కామన్ ఫ్యాక్టర్ టేబుల్ క్యాన్సిల్. సపోజ్ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కనుక 9 5s are 45, 2 5s are 10. సో ఓవరాల్గా దీని ఆన్సర్ చూడండి 9/2. అంటే ఈ చిన్న ఉదాహరణతో ఒకసారి మళ్ళీ మనం డెసిమల్ ఫామ్ గురించి సరైన రివ్యూ చేసుకుంటే 4.5 ని ఒక డెసిమల్ ఫామ్ అంటారు మనకు తెలుసు. 4.5 ఇస్ టెర్మినేటింగ్ డెసిమల్, అది ఎండ్ అయిపోయింది. 4.5 ని మనం మరో రూపంలో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 9/2. 9/2 అంటే ఇది అసలైనటువంటి రేషనల్ ఫామ్ అన్నమాట. రేషనల్ నెంబర్ ఉండాల్సిన రూపం ఇదే, p/q.
ఇక్కడ కూడా p బై క్యూ ఉన్నప్పటికీ pqలు రెండు ఇంటీజర్స్ కాదు, ఇక్కడ డెసిమల్ కనిపిస్తుంది. సో డెసిమల్ కనిపించిన విధంగా అంటే డెసిమల్ ఎండింగ్లో ఓన్లీ వన్స్ ప్లేస్ తర్వాత మనకుంటే డెసిమల్ పార్ట్ లేకపోతే దాన్ని చూపించం కాబట్టి ఇలా కనిపించే విధంగా మార్చడాన్ని మనం పూర్తిగా సింప్లిఫై చేయడం అంటాం. సో ఇప్పుడు ఈ రెండు మధ్య రిలేషన్ గమనించండి. 4.5 మనకి ఇచ్చినటువంటి నెంబర్, డెసిమల్ నెంబర్, దాన్ని మనం ఎలా మార్చాం? p బై క్యూ ఫామ్లోకి మార్చాం. సో p బై క్యూ ఫామ్లోకి మార్చడం వల్ల 9/2 మనకు వచ్చింది. ఇదే విధంగా దేన్ని తీసుకున్నప్పటికీ ఇప్పుడు సపోజ్ 7.24, ఈ 7.24 కూడా అదే పద్ధతి మనం అవలంబిస్తాం. 7.24 రాస్తాం. సో బైలో 1 ఉంది. ఇక్కడ మనకి 2 పార్ట్స్, డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కనుక ఎండింగ్కి రావాలంటే 100 అవసరం. సో ఇంటూ 100 మనం మల్టిప్లై చేస్తాం అనమాట. సో బైలో ఉన్నటువంటి 1 కూడా 100 టైమ్స్ అవుతుంది. ఫైనల్గా న్యూమరేటర్ ఎంత అవుతుందండి? 724/100గా దీన్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇలాగే ఇంకా క్యాన్సిలేషన్ చేయగలిగింది ఉంది. సపోజ్ 2 టేబుల్. సో ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే చూడండి 362 వచ్చింది, ఇక్కడ 50 వచ్చింది. అగైన్ మళ్ళీ మనం 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 181 వచ్చింది, ఇక్కడ 25 వచ్చింది. ఇంకా ఏ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఫైనల్గా దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఏం రాస్తాం? 181/25. సో దీన్ని బట్టి కూడా మనకి ఏమవుతుందంటే 7.24 డెసిమల్ ఫామ్, దాని p బై క్యూ ఫామ్ కరెక్ట్ ఫామ్ ఏంటి? 181/25. ఇది కూడా p బై క్యూ ఫామే, బట్ ఫైనల్గా రాసింది సింప్లిఫైడ్ ఫామ్ అనమాట, సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అంటాం దీన్ని. ఇప్పుడు మనకి ఇవ్వబోయే మొట్టమొదటి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి బేసిక్ గుర్తు చేయడానికి మనం చేయబోయేవి ఏంటంటే, ఇలా డెసిమల్ ఫామ్లో ఉన్న వాటిని మనం ఏం చేయమంటాడు అంటే p బై క్యూ ఫామ్లో కన్వర్ట్ చేయమని అంటాడు. సో p బై క్యూ ఫామ్లో జస్ట్ రాసి వదిలేకుండా మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సో దీనికి ముందు మనం తెలుసుకోవాల్సిందంటే ఈ ప్రాసెస్ యొక్క మరో రూపం. ఇక్కడ మనకి ఎటువంటి డెసిమల్ ఫామ్ ఇలా ఇచ్చినప్పటికీ అంటే ఈ విధంగా మనం రాసినప్పుడు 724/100 ఉంది. ఇప్పుడు దీన్ని మరొక రూపంలో ఇక్కడ చెప్తున్నాను చూడండి. అంటే ఇదే ప్రాబ్లమ్ని 724/100 అని వచ్చినప్పుడు, లేదా 100ని మనం ఎలా రాసుకోవచ్చండి? 10². సో యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే ఫార్మేట్ మనం వాడినప్పుడు 10² మీన్స్ 2² × 5². అందువల్ల 10 అంటే అందులో 2 and 5 ఉన్నాయి కాబట్టి 10² అంటే 2² × 5². సో ఇంకా మనం దాన్ని క్లారిటీగా 2² × 5² అన్నప్పుడు పూర్తిగా రాసేస్తున్నాం, 2 × 2 × 5 × 5. ఇప్పుడు మనం ఇలా ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్లో ఏవి క్యాన్సిల్ అయితే అవి చేస్తున్నాం. ఉదాహరణకు ఒక 2 టేబుల్ ఇందులో క్యాన్సిల్ చేసేసాం, అక్కడ 362 వచ్చింది. అగైన్ ఇంకొక 2 టేబుల్ కూడా దీంట్లో క్యాన్సిల్ చేస్తాం, 181 వచ్చింది. ఈ 5లు ఏవి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి రిమైనింగ్ ఉన్న 181 రాసేస్తాం, బై 25 రాసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ ప్రాసెస్ ఒకటే కదా అనుకోవచ్చు, ఒకటే. అయితే ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిలేషన్లో చూపించాం, ఇక్కడ దీని ఫ్యాక్టరైజేషన్ చూపించాం డినామినేటర్కి. ఎందువల్ల ఇది అనేది మీరు ఇప్పుడు ఈ రాబోయే డూ దిస్ సెక్షన్ చేసిన తర్వాత తెలుసుకుంటారు. ఇక్కడ మనం ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని నేర్చుకోవడానికి, టెర్మినేటింగ్ డెసిమల్ అని ఉండాలంటే అది ఏ కండిషన్ పాటించాలి, అక్కడ p బై క్యూ ఫామ్ అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మీరు ఒకసారి రెండింటిని పోల్చుకోండి. ఇదే కాదు, ఏ టెర్మినేటింగ్ డెసిమల్ మనకి ఇచ్చినా మనం దాన్ని ఇంటీజర్గా న్యూమరేటర్ని మార్చినప్పుడు బైలో ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. 10 కానీ 100 కానీ 1000 కానీ, అంటే ఎన్ని డిజిట్స్ ఇక్కడ పాయింట్ తర్వాత ఉంటే బైలో 1 పక్కన అన్ని జీరోస్ వస్తాయి. సో అన్ని 10 పవర్స్ వస్తాయి. దీన్ని బట్టి మనకి ఏమవుతుందండి? హారం అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా 10 పవర్ అవుతుంది. బట్ యాక్చువల్గా 10కు ఉండే ఫ్యాక్టర్స్ ఏమిటి? కేవలం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 and 5 మాత్రమే. వేరే 3 కానీ 7 కానీ అంటే ఇతర ప్రైమ్ నెంబర్స్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఎప్పుడైనా p బై క్యూ ఫామ్లో ఉంది అంటే ముఖ్యంగా ఈ క్యూ అనేది ఖచ్చితంగా మనకి టెర్మినేటింగ్ డెసిమల్లో ఏమని మారుతుంది అనమాట అండి? 10 పవర్ రూపంలో మారుతుంది. సో 10 పవర్గా ఎప్పుడైతే మారిందో దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే ఓన్లీ 2, 5 మాత్రమే ఉంటాయి, 3 కానీ 7 కానీ ఉండవు. సో ఇప్పుడు మనం దీని ద్వారా ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఏ టెర్మినేటింగ్ డెసిమల్ మీకు ఇచ్చినా దానిలో ఉన్నటువంటి డినామినేటర్ని ముందుగా మనం ఏం చేస్తున్నాం అండి? ఏదో ఒక 10 పవర్ రూపంలో మారుస్తున్నాం. అంటే 10² కానీ 10³ కానీ 10⁴ కానీ ఈ విధంగా మారుస్తున్నాం. మార్చినప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ మనం రాసినట్లయితే ఓన్లీ డినామినేటర్ గురించి రాస్తున్నాం. అప్పుడు 2లోను 5లోను మాత్రమే ఇక్కడ ఏదో ఒక పవర్స్ వస్తాయి. ఈ 2, 5లో ఉన్న ఏదైనా నెంబర్స్ న్యూమరేటర్లో క్యాన్సిల్ అయినప్పుడు మాత్రమే దానికి ఇంకా సింప్లెస్ట్ ఫామ్ ఉంటుంది. క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకా అదే దాని సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో కూడా ఫస్ట్ ఒక డూ దిస్ సెక్షన్ చేస్తాం. ఆ డూ దిస్ సెక్షన్లో మనం అడగబోయే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, టెర్మినేటింగ్ డెసిమల్ మనకి ఇస్తాడు, దాన్ని మనల్ని p బై క్యూ ఫామ్లో కన్వర్ట్ చేయమంటాడు. ఆ p బై క్యూ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు
డినామినేటర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మన క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి చివరిలో ముందు పీ బై క్యూ ఫామ్లో మార్చే విధానం జాగ్రత్తగా చూడండి. పీ బై క్యూ ఫామ్లో మార్చాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న డెసిమల్ పోగొట్టాలి. ఎందుకంటే పీ బై క్యూ ఫామ్లో ఇంటీజర్ మాత్రమే ఉండాలి కాబట్టి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ కనపడితే అన్ని జీరోస్ ఉన్న నెంబర్తో మనం లవహారాలు అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని మల్టిప్లై చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని చేయబోయే క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డూ దిస్ సెక్షన్ అండి. అంటే ఫస్ట్ అసలు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ముందు ఈ డూ దిస్ సెక్షన్ చేస్తున్నాం. ఇది మనం లోయర్ సెక్షన్స్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి చేసేదే కాబట్టి ముందుగా ఈ డూ దిస్ సెక్షన్ చేసిన తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. రైట్ ద ఫాలోయింగ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. సో పీ బై క్యూ ఫామ్లో ఉన్న కండిషన్స్ మనకు తెలుసు. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ 0 రాకూడదు. అండ్ ఈ కండిషన్ చూడండి, పీక్యూఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటేనే మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ రెండిట్లో కూడా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, అంటే పూర్తిగా సింప్లిఫై అయ్యే వరకు రాయాలి. ఇప్పుడు దీన్ని నేను ఒకసారి ఇక్కడ ఇంతకుముందు చేసిన మెథడ్లోనే ఒకసారి ఇక్కడ ఎలా ప్రజెంట్ చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇచ్చినటువంటి నెంబర్ని మనం రాసుకుందాం, 15.265. సో 15.265 అంటే ఇప్పుడు దీన్ని మనం తెలుసుకుందే బైలో ఆల్రెడీ ఏమున్నట్టండి, ఇక్కడ మనకి పీ బై క్యూ కాబట్టి 1 ఉన్నట్టు, ఏమీ లేదు కనుక. సో ముందు మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే డిజిట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడికి 1 2 3. సో ఈ 15.265 అనే దాన్ని మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం అనమాట, 1000తో. సో పైన 1000తో మల్టిప్లై చేస్తాం కాబట్టి అడుగున కూడా మనం 1000తోనే మల్టిప్లై చేస్తాం. 1000 అనొచ్చు లేదా 10 క్యూబ్ అనొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, ఇంక ఈ డెసిమల్ అనేది లేకుండా రాస్తాం. ఈ డెసిమల్ ఈ ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో 15,265 బై 1000 మీన్స్ మనం ఏమని రాయొచ్చు, 10 క్యూబ్. సో ఇప్పుడు 10 క్యూబ్ మీన్స్ మళ్ళీ ఎప్పట్లాగానే 10లో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 or 5 కాబట్టి 10 క్యూబ్ బదులుగా ఏమని రాయొచ్చండి, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. సో ఇది క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఈజీగా చూపించడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డినామినేటర్ మాత్రమే మారుస్తున్నాం, న్యూమరేటర్ అలాగే ఉంచుతున్నాం. చూడండి నేను పూర్తిగా రాసేస్తున్నాను, అంటే మళ్ళీ మనకి క్యాన్సిలేషన్ తీసుకుంటూ కన్ఫ్యూజ్ లేకుండా 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అనేది పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ చేయగలం చూడండి, చివర 5 కనిపిస్తుంది కాబట్టి 1's ప్లేస్లో 5 టేబుల్ ఒకటి క్యాన్సిల్ అవుతుందని అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూడండి, 3 times, 3 5s. నెక్స్ట్ ఒకేసారి 26 చూడకూడదు, మనం 3 5s తర్వాత ఓన్లీ 2లో చూడాలి. క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇప్పుడు 26లో చూస్తున్నాం, 5 5s are 25, 1 మిగిలింది. మళ్ళీ ఇక్కడ 15 ఉంది కాబట్టి 3 5s are 15. చూడండి ఓవరాల్గా 5 టేబుల్ 3053 టైమ్స్ పోయింది. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, ఈ రిమైనింగ్ 3053లో ఇంకా ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, 2 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ. మనకు తెలుసు 1's ప్లేస్ చూస్తేనే చెప్పొచ్చు, అది లాస్ట్న 3 ఎప్పుడైతే ఉందో 2 కానీ 5 కానీ మనకి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి అదే దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఇంకా అవుతుంది. సో దీని ఆన్సర్ ఫైనల్గా ఏమని రాయొచ్చు మనం, 3053 బై ఇక్కడ రిమైనింగ్ ఉన్నదంతా రాసుకోండి. ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఎంత అనేది ఇప్పుడు మనం రాసేస్తాం ఆ ఫామ్లో. అంటే ఓవరాల్గా 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40, 40 5s are 200. మొత్తం డినామినేటర్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని మల్టిప్లై చేస్తే 200 వచ్చింది చూడండి. సో ఈ 3053/200 అనేది దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్. అంటే ఇంతకుముందు ఇలా చేసేవాళ్ళమా లేదంటే మీకు లోయర్ సెక్షన్స్లో కూడా ఇలాగే చేసేవాళ్ళం. అయితే దాన్ని మనం మీకు ఒక క్లారిటీగా మీకు వివరిస్తున్నాను చూడండి. నార్మల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కామన్గా లోయర్ సెక్షన్ వేలో మనం ఎలా చేసేస్తామంటే, సరే 15.265 ఇవ్వగానే 15,265 వేసిన తర్వాత ఇక్కడ 3 డిజిట్స్ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి బైలో కూడా 1 పక్కన 3 zeros పెడతాం. ఇలా డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేస్తాం. మళ్ళీ మీకు ఇందా చెప్పినట్టే అదే 5 టేబుల్ చూస్తాం, 5 టేబుల్ 200 టైమ్స్ వస్తుంది, ఇక్కడేమో 3053 వస్తుంది. ఇదేమవుతుందండి, ఇది ఇక్కడ డైరెక్ట్ స్టెప్ అవుతుంది అనమాట. సో మనం డైరెక్ట్ స్టెప్ లాగా వేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లంలో మనకు అడిగేటువంటి విధానం ప్రకారం పీ బై క్యూ ఫామ్లో పీక్యూఆర్ కో ప్రైమ్స్ వచ్చే వరకు రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ముందు క్యూ ప్లేస్లో ఏమొస్తుంది, ఎలాగో 10 పవర్స్ వస్తున్నాయి కాబట్టి 10లో ఉన్న ఫ్యాక్టర్స్ ముందు విడిగా రాసేస్తున్నాం. 2 5లు మాత్రం, 10 ఎన్ని టైమ్స్ వస్తే 2 5 అన్ని టైమ్స్ వచ్చినట్టు. ఇలా విడిగా రాసిన తర్వాత వీటిలో ఏ ఒక్క ఫ్యాక్టర్ దీంట్లో క్యాన్సిల్ అవుతున్నా అవి చేస్తాం, ఏమీ క్యాన్సిల్ అవటం లేదంటే అప్పుడే వదిలేస్తాం. సో 3053/200 అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇలా అన్నీ చూపించడానికి కారణం ఏంటనేది కూడా ఒకటి చెప్తాను. లేదా మీలో కొంతమంది డౌట్ ఇలాగే ఉంచేయచ్చు కదా 10 క్యూబ్, ఈ 2 5లు ఎందుకు రాస్తున్నారు అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ ఈజీగా ఉండడానికి ఒకటే కాకుండా
ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అయినా చివరికి డినామినేటరు 2 and 5 ఫ్యాక్టర్స్గా మారాల్సిందే అని తెలియడం కోసమే ఇది రాయడం జరుగుతుంది అనమాట. సో ముందు ఈ ప్రాసెస్లో ఈ రిమైనింగ్ ఉన్నటువంటి మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా చేసిన తర్వాత మీకే దాని యొక్క క్లారిఫికేషన్ అర్థమవుతుంది. మొత్తం 5 ఉన్నాయి ఇందులో, మిగిలిన 4 రాసిన తర్వాత ఏం కన్క్లూజన్ మనం చెప్పబోతున్నాం కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ క్వశ్చన్ అండి. డెసిమల్ ఫామ్ని p/q రాయాలి, కోప్రైమ్స్ అయి ఉండాలి, అంతా ఓకే. 0.1255 ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్. సో సేమ్ ప్రాసెస్లో రాద్దాం చూడండి. 0.1255. సో ఇక్కడ బైలో 1 ఉందన్నమాట. సో ముందు మనం ఏం చేస్తాం, 1255 కాబట్టి మీరు ఇక్కడ 1000 10,000 ఇలా కూడా మెన్షన్ చేయట్లేదండి. డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 డిజిట్స్ మారాలి కాబట్టి 10⁴ దాన్ని 10,000 అంటున్నాం. సో అడుగును కూడా ఎంత ఉందన్నమాట, 1 × 10⁴. ఇప్పుడు 4 డిజిట్స్ మారడం అంటే చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ లాస్ట్కి వచ్చేస్తుంది. ఇంకా నెంబర్ ఏమవుతుంది, మిగిలిన జీరోకి విలువ ఉండదు కాబట్టి 1255 అయిపోతుంది. బైలో మాత్రం 10⁴ మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం నెక్స్ట్ స్టెప్లో, 1255/10⁴. సో ఇక్కడే నేను ఏం చెప్పన్నాను, 10⁴ మీన్స్ 10 అంటేనే 2 5s అని. 10 మీన్స్ 2 × 5 హోల్ పవర్ ఆఫ్ 4 ఉందన్నమాట. విడివిగా చూపిస్తున్నాను. ఇప్పుడు దాన్ని మనం 2ని అండ్ 5ని రెండింటిని కూడా 5 టైమ్స్ రాయాల్సి ఉంటుందని తెలిసింది. 10కి పవర్ 4 ఉందంటే 2 5s కూడా పవర్ 4 ఉంది మొత్తానికి. సో 2 4 టైమ్స్ ఉంది అందులో, 5 4 టైమ్స్ ఉంది కాబట్టి ముందు కంప్లీట్గా రాసేయండి వాటిని. మనకి క్యాన్సిలేషన్ ఈజీనెస్ కోసం ముందు కంప్లీట్గా వాటిని చూపిస్తున్నాను చూడండి. 2 × 2 × 2 × 2 5 × 5 × 5 × 5 ఇవి చూపించాల్సిన అవసరం ఉందా అంటే మనకి 2 and 5 రూపంలో పూర్తి క్లారిటీగా డినామినేటర్ కనిపించడం కూడా రాస్తున్నాం. మరీ లెంతీ ఉన్నప్పుడు రాయని అవసరం లేదు. బట్ ఇందులో కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి క్యాన్సిల్గా మిగిలిన వాటిని మాత్రమే అప్పుడు మనం లెక్కేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 5 టేబుల్ చివర 5 కనిపిస్తుంది కాబట్టి 5 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఒక 5ని క్యాన్సిల్ చేద్దాం. 12లో చూడండి 2 టైమ్స్ 5 టేబుల్, 10 వచ్చింది, 2 మిగిలింది, 25 ఉంది కాబట్టి 5 టైమ్స్. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 1 టైం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఎప్పుడైతే ఈ నెంబర్లు ఇలా రాగానే మనం ఏం గమనించవచ్చు, ఈ నెంబర్కి ఇది ఒక్కటే ఆలోచిస్తాం. 2 or 5లో ఏదైనా ఫ్యాక్టర్ ఉంటేనే ఇంక దీన్ని క్యాన్సిల్ చేయగలం. ఆ విషయం ఎప్పుడు మనం చివరి డిజిట్ చూసి చెప్పేయచ్చు. మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదా. 1 అనేది ఎప్పుడైతే ఎండింగ్ 1's ప్లేస్లో ఉందో 2 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ క్యాన్సిల్ కావు. సో ఇప్పుడు దాన్ని మనం ఆన్సర్ని రాసేయచ్చు. న్యూమరేటర్ ఎంత అండి, 251 బై డినామినేటర్ ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 and 16 5s are 80, 80 5s are 400, 400 5s are 2000. అవసరమైతే మనం పక్కన మల్టిప్లై చేసుకోండి, ఒకేసారి చేయలేని వాళ్ళు పక్కన రఫ్గా మల్టిప్లై. సో ఓవరాల్గా దీని ఆన్సర్ ఎంత అయింది, 251/2000 అని మనం చెప్పొచ్చు. సో ఇదంతా ఏంటంటే యాక్చువల్గా 0.1255 అనేటువంటి డెసిమల్ నెంబరు చివరికి మనకి రేషనల్ ఫామ్లో మారిస్తే p/q ఫామ్లో 251/2000గా వచ్చింది. ఇది ఇచ్చి మళ్ళీ మనం డెసిమల్ ఫామ్ మార్చమని మనం ఏం చేయగలం, డైరెక్ట్గా దీన్ని డివిజన్ చేయడం ద్వారా దీన్ని మార్చవచ్చు. సరే, అది డివిజన్ చేయడం ద్వారా కాకుండా ఈ రివర్స్ ప్రాసెస్ ఎలా మార్చొచ్చు కూడా మనం తర్వాత నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అంటే ప్రాబ్లం రోమన్ నెంబర్ 3. సో ఇప్పుడు రోమన్ నెంబర్ 3 చూడండి. సేమ్ క్వశ్చన్ 0.4 కాబట్టి చాలా చిన్న ప్రాబ్లం అనమాట ఇది. 0.4 అండి, కేవలం ఒక డిజిటే ఉంది. సో మనం ఏం చేస్తాం, 0.4 అనే దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ జస్ట్ 1 డిజిట్ కాబట్టి 10 చాలు. సో బైలో కూడా 10 అంటే ఆ నెంబర్ ఎలా మారిందండి, 4/10. ఇక్కడ కూడా అంతే అనమాట, 4/10 డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఆ 10 కూడా నేను ఎలా చూపిస్తున్నాను, 10 బదులుగా 2 × 5గా రాసుకోండి. 10 ప్లేస్లో 2 × 5. సో ఇప్పుడు 2 టేబుల్ 4లో క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఎంత మిగిలింది, 2/5. మనం యాక్చువల్గా ఇలా 4/10 ఇచ్చినప్పటికీ క్యాన్సిల్ చేసి 2/5 రాయొచ్చు. బట్ ఈ స్టెప్ ఎందుకు రాస్తున్నాము ఇక్కడ అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ 4 ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఒక పాయింట్ మనకి క్లారిఫై కావడం కోసం ఇలా రాస్తున్నాం. ఇక్కడ మన క్వశ్చన్ అడిగిన ఉద్దేశం కూడా వాడు ఇలా రాయమని అనమాట. ఆ క్యాన్సిలేషన్ PQ కోప్రైమ్స్ వచ్చే వరకు చేయమన్నాడంటే అర్థం ఏంటి, వీటికి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. 10కు ఉన్న ఫ్యాక్టర్సే 2 5. సో 2 5లు అక్కడ క్యాన్సిల్ అయినంత వరకు కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టే, క్యాన్సిల్ కానంత వరకు మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో రోమన్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. ఇక్కడ చూడండి ప్రాబ్లం 23.34.
23.34. మళ్ళీ సేమ్ ఉన్నటువంటి డెసిమల్ రాసుకోండి, బైలో 1 ఉన్నట్టే. ఎన్ని డిజిట్స్ డెసిమల్ తర్వాత ఉంటే అంతతో మల్టిప్లై చేయండి. ఇది ఇంటూలు రాయకుండా చాలామంది డైరెక్ట్ స్టెప్స్ రాస్తారు, కానీ మనం పూర్తి స్టెప్స్ చూపిస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మారాలంటే 2 డిజిట్స్ కాబట్టి ఏమవుతుంది 100 లేదా 10 స్క్వేర్. ఆరోపణ రాసి వచ్చినప్పుడు 100 అనొచ్చు, 10 స్క్వేర్ అనొచ్చు. సో న్యూమరేటర్ ఎలా మారిపోతుంది, ఆ డెసిమల్ పోతుంది. 2334/10 స్క్వేర్. 10 స్క్వేర్ మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 2 5గా మార్చుకుని హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఇప్పుడు న్యూమరేటర్లో 2334 ఉంది. డినామినేటర్ చూస్తే 2 5 రెండు కూడా స్క్వేర్ అయినాయి, అంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్. ఓవరాల్గా డినామినేటర్లో అన్ని ఎప్పుడు కూడా ఏముంటాయి చూడండి, 2 and 5 మాత్రమే ఉంటాయి. 2 and 5 మాత్రమే ఉంటాయి. కారణం ఒకటే, టెర్మినేటింగ్ డెసిమల్ అయినప్పుడు బైలో మనకి ఏమీ ఉండదు 1. ఎప్పుడైతే బైలో 1 ఉందో దాన్ని మనం 10 పవర్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఎప్పుడు కూడా 10 పవర్స్ వస్తాయి కనుక 10లో ఎప్పుడు ఫ్యాక్టర్స్ 2 and 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ చివరి డిజిట్ చూస్తేనే, ఎందుకంటే మనం 2 5 గురించి ఆలోచించాలి కాబట్టి ఓన్లీ లాస్ట్ డిజిట్ చాలు మనకి డివిజిబిలిటీ రూల్కి. లాస్ట్ 4 కనపడింది అనగానే 5 టేబుల్ ఛాన్స్ ఉండదు, 2 టేబుల్ ఒక్కటే ఛాన్స్ అని మనకి ఎలాగో తెలుసు. సో ఒక 2 టేబుల్ని, ఇక్కడ ఉన్న ఒక 2 అనే ఫ్యాక్టర్ని దీంట్లో క్యాన్సిల్ చేస్తున్నాం. ముందు చూడండి, 2లో 1 టైం, 3లో కూడా 1 టైం, 1 మిగులుతుంది. 13లో 6 టైమ్స్, 1 మిగిలి 14 అవుతుంది, 7 టైమ్స్. ఎప్పుడైతే మీకు ఈ ఎండింగ్లో 7 కనపడిందో 2 కానీ 5 కానీ క్యాన్సిల్ అవ్వని మనకు తెలుసు. సో ఇప్పుడు ఇది మారిపోయి కోప్రైమ్స్ అయిపోయాయి. ఆ రెండు కోప్రైమ్స్ని ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఈ రెండిటికి ఒక్క కామన్ ఫ్యాక్టర్ కూడా 1 తప్ప ఇంక ఏ ఇతర టేబుల్ ఇందులో క్యాన్సిల్ అవ్వనప్పుడు చెప్పొచ్చు. సో ఆ రిమైనింగ్ ఆన్సర్ మనం రాయొచ్చు అనమాట. న్యూమరేటర్ ఎంత అంటే ఇక్కడ మిగిలింది 1167 బై డినామినేటర్ చూడండి 2 5s are 10, 10 5s are 50. సో 1167/50 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఇలా ఏది తీసుకున్నప్పటికీ ఒక ఫ్రాక్షన్గా మనం మారుస్తున్నాం. క్వశ్చన్ అదే, ఎలా ఫామ్ రాయాలి, p/q రాయాలి, కానీ ఈ కండిషన్స్ పాటించాలి. q 0 ఉండకూడదు. మనం చూడండి ఎక్కడ డినామినేటర్ 0 రాదు, pqలు కోప్రైమ్స్ అవ్వాలి, ఇంటీజర్స్ అవుతూనే కోప్రైమ్స్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ రెండు కోప్రైమ్స్ని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నాం, ఇలా రాయడం వల్ల ఇంకా మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫ్యాక్టర్ కూడా దీంట్లో క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి. సో దీనిలో మరొక ప్రాబ్లం ఉంది లాస్ట్గా, రోమన్ నెంబర్ 5 అండి. ఇదిగో చూడండి, రోమన్ నెంబర్ 5 అదే క్వశ్చన్. అయితే ఇక్కడ 5 క్వశ్చన్స్ అయిపోయాక లాస్ట్లో అడిగింది ఏంటో కూడా మీకు దిస్ సెక్షన్లో లాస్ట్ అంటే ఈ 5 చేసిన తర్వాత మనం ఏ కన్క్లూజన్ అడిగాడు చూడండి. ఈ నెంబర్ కూడా మార్చిన తర్వాత, వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ ద డినామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ ఇప్పటికి 5 ప్రాబ్లమ్స్ చేశారు. ఇవన్నీ మార్చినప్పుడు మీరు ఏం కన్క్లూడ్ చేయగలరు, ఈ ప్రాసెస్లో మనం ఏం చెప్పగలం, ఇప్పటివరకు చేస్తున్నది దానికోసమే. సో ఏం చెప్పగలం అనేది మనం చేసిన తర్వాత అర్థమవుతుంది. చూడండి, మళ్ళీ ఆ నెంబర్ని రాసుకుంటున్నాం, 1215.8. సో సేమ్ డినామినేటర్ 1. ఇక్కడ ఏది అవసరం చూడండి, దీన్ని కనుక మనం డెసిమల్ పోగొట్టాలంటే, అంటే డెసిమల్ని చివరికి చేర్చాలంటే జస్ట్ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం రాయాల్సింది ఓన్లీ 10 పవర్ 1 మాత్రమే. సో అడుగును కూడా ఓన్లీ 10 ఉంటుంది. ఇప్పుడు న్యూమరేటర్ ఎలా మారుతుంది, ఈ డెసిమల్ 8 పక్కకు వెళ్ళిపోతుంది. సో అది 12,158 అయిపోతుంది. బైలో మాత్రం 10 ఉంటుంది. 10ని మళ్ళీ మనం ఎలా రాస్తాం, 2 into 5గా రాస్తాం. ఇప్పుడు చివర 8 కనిపిస్తుంది కనుక 2 టేబుల్ని మొత్తం మనం క్యాన్సిల్ చేస్తాం. 6 2s are 12. నెక్స్ట్ 1లో చూడాలి. చూడండి, ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్, ఒకేసారి 15లో చూస్తుంటారు. ఒకేసారి 15 చూడకూడదా, 1లో చూడాలి కాబట్టి 0, 1లో 2 టేబుల్ క్యాన్సిల్. ఇప్పుడు 15లో, ఇప్పుడు 7 టైమ్స్ 14, 1 మిగిలింది 18, 9 టైమ్స్. సో ఓవరాల్గా మనకు తెలుసు, అంటే ఇది డెసిమల్ లైన్ భాగాహారమే కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. ఓవరాల్గా ఇక్కడ ఏం మిగిలింది, 6079/5. సో ఇది దీని యొక్క p/q ఫామ్ అనమాట. సో ఇవన్నీ మనం గమనించినప్పుడు ఫైనల్గా ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, వాట్ కెన్ కన్క్లూడ్ అబౌట్ ద డినామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు, అంటే ఏ ప్రాసెస్ అంటే మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకుంటున్నాం, p/qగా మారుస్తున్నప్పుడు ఈ డినామినేటర్స్ గురించి మనం ఏం కన్క్లూజన్ అవ్వచ్చు. ఒకసారి ఇంతకుముందు చేసిన 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు రిఫర్ చేసుకుని దీన్ని కూడా చూసినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. బైలో ఏమొస్తున్నాయి, డినామినేటర్ అంటే బైలో ఫస్ట్ అసలు బైయే లేదు ప్రాబ్లంలో, ఆ బైలో ఏమీ లేదు కాబట్టి అది 1గా మనకి ఎలాగో తెలుసు. సో ఆ 1ని ఎలా 1గా ఉంచుతున్నామా, పైన ఇంటీజర్గా మార్చడం కోసం ఆటోమేటిక్గా దీనికి ఇంటూలో ఏమొస్తున్నాయి, 10 కానీ 100 కానీ 1000 కానీ. సో 10 యొక్క పవర్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత దాన్ని ఫ్యాక్టర్స్గా విడగొడితే ఖచ్చితంగా ఏమొస్తున్నాయి, 2లు 5లు ఉంటున్నాయి. ఆ 2లు 5లు ఇక్కడ ఏమన్నా కొన్ని క్యాన్సిల్ అయిపోగా మిగిలినవి కొన్ని మిగులుతున్నాయి. ఒక్కొక్కసారి చూడండి, కొన్ని క్యాన్సిల్ అయ్యి కొన్ని మిగులుతున్నాయి, ఒక్కొక్కసారి అన్ని క్యాన్సిల్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి, ఇక్కడ
మొత్తానికి డినామినేటర్లో ఏముండాలి ఫైనల్గా, అది టెర్మినేటింగ్ డెసిమల్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే డినామినేటర్ ఏముండాలండి, 2లు ఉండొచ్చు, పవర్ సంథింగ్ ఎన్నైనా ఉండొచ్చు, 5లు కూడా ఎన్నైనా ఉండొచ్చు. సో ఇప్పుడు దీన్ని బట్టి నేను ఇక్కడ ఒక కన్క్లూజన్ రాస్తున్నాను చూడండి. సో త్రూ దిస్ ప్రాసెస్, అంటే మనం ఈ ప్రాసెస్ ద్వారా, త్రూ దిస్ ప్రాసెస్ వీ కెన్ కన్క్లూడ్, మనం ఏమి కన్క్లూజన్ ఇవ్వచ్చు, వీ కెన్ కన్క్లూడ్ దట్ ద డినామినేటర్, ఇక్కడ అడిగింది డినామినేటర్ గురించి కదండి, డినామినేటర్ షుడ్ బి, అంటే డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలి, ఏ ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అని మనం చెప్పబోతున్నాం. షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, మీకు ఇందాక చెప్పినట్టు p/q మనం తీసుకుంటున్నాం, దీన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం, 10 యొక్క పవర్స్గా రాస్తున్నాం, 10 పవర్స్ మాత్రమే రాస్తున్నాం. 10 పవర్స్ రాసాక ఏం చేస్తున్నాం, 10ని 2 × 5గా తీసుకుని దాని పవర్ రాస్తున్నాం. సో మొత్తానికి ఆ పవర్ ఎంతైనా అవ్వచ్చు, చివరికి బైలో ఏముంటున్నాయండి, 2 పవర్ సంథింగ్, 5 పవర్ సంథింగ్ ఉంటున్నాయి. సో వీటిలో కొన్ని క్యాన్సిల్ అవ్వచ్చు, కొన్ని మిగలవచ్చు. ఫైనల్గా ఏవో ఒకటి 2లు కానీ 5లు కానీ మాత్రమే కనిపించాలి. మరి ఇక్కడ మీకు ఈ ప్రాబ్లంని సపోజ్ చూసుకుంటే 2 లేదు కదా అనొచ్చు. సో 2 లేదు అంటే ముందు ఉంది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కో చోట 5 లేకపోవచ్చు, లేదా 2 ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దీని నుంచి మనం కన్క్లూజన్ రాయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఆ డినామినేటర్ అనేది, ఈ డినామినేటర్ అనేది 2 పవర్ ఉండాలి, లేదా 5 పవర్లో ఏదో ఒకటి ఉండాలి, లేదా బోత్ రెండు ఉండొచ్చు. చూడండి ఇక్కడ నేను అర్థించేది 2 పవర్స్లో ఉండొచ్చు, 5 పవర్స్ ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు. సో అది చెప్పడం కోసం ఇక్కడ ఎలా రాస్తున్నామంటే, 2 పవర్స్ ఉండడానికి ఇక్కడ జనరలైజ్ చేస్తే ఎలా రాస్తామంటే 2 పవర్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఏదో n అనుకోండి, అలాగే ఇంటూ 5 పవర్ కూడా సంథింగ్ సమ్ ఏదో m అనుకోండి. సో ఇది ఆ ఫార్మేట్గా మనం మెన్షన్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి చేయబోయే అన్ని ప్రాబ్లమ్స్లోనూ ఈ రూల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఏముండాలండి, డినామినేటర్, ఈ q అనేది డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలి, 2 పవర్ సంథింగ్, ఆ సంథింగ్ బదులు n, 5 పవర్ సంథింగ్. మరి n అండ్ m ఏమవుతాయి, nm బదులు ఏ నెంబర్స్ ఉండొచ్చు అంటే చూడండి, ఇక్కడ చివరికి ఫైనల్గా మిగిలేది 1 టైం కానీ 2 టైమ్స్ కానీ, లేదా అస్సలు మిగలపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం తీసుకుంటే 2లు అసలు లేవు, అంటే 2 పవర్ ఎంత ఉన్నట్టు మనం డౌట్ అవచ్చు. 2లు అసలు లేవు కాబట్టి 2 పవర్ ఎంత ఉందంటే 0గా లెక్కేస్తాం. ఒక నెంబర్ అస్సలు లేదు, అక్కడ ఇంటూలో కేవలం 1 ఉంది అంటే మీకు తెలుసు ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి ఇక్కడ 2 పవర్ రాయాలంటే దీన్ని 2 పవర్ 0గా రాయొచ్చు. 5 పవర్ ఎంత ఉంది, 1 ఉంది. అలాగే ఇంత ముందు చేసిన ప్రాబ్లమ్స్లో కొన్నిట్లో చూడండి 5 క్యూబ్ ఉండొచ్చు, లేదా 2 స్క్వేర్ ఉండొచ్చు. ఇలా 2 అండ్ 5లు మాత్రమే మనకి మిగలాలి, వాటిపైన ఉండాల్సినవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అన్నమాట. సో ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని రాసినప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ n ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ m రూపంలో ఉండాలి. ఇందులో nm బిలాంగ్స్ టు, nm అనేవి ఏమై ఉండాలంటే మనకి 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఏవైనా అవ్వచ్చు కాబట్టి దీన్ని ఒక ముక్కలో చెప్పాలంటే హోల్ నెంబర్స్ అయి ఉండాలి. సో హోల్ నెంబర్స్ అని పిలవచ్చు, లేదా నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అనొచ్చు. అండి ఇంటీజర్స్ అంటే 0 ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి, బట్ ఇక్కడ ఎప్పుడు నెగిటివ్ రావు. ఇక్కడ 2 5 1 టైము అసలు లేకపోవడం జరుగుతుంది తప్ప మైనస్లో పవర్స్ రావు కాబట్టి ఎప్పుడు కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. సో ఇది ఈ ప్రాబ్లం ద్వారా మనం చెప్పగలిగినటువంటి కన్క్లూజన్. సో ఇదంతా మనకి జస్ట్ మన రఫ్గా అర్థం కావడం కోసం వేయింది కాబట్టి ఫైనల్గా ఇక్కడ రాసినటువంటి 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అనేది మాత్రమే మనకు అవసరమైనది అన్నమాట. 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అనే కాన్సెప్ట్ మాత్రం మనకు అవసరం. ఎందుకు ఇది రాసాము అంటే అబ్జర్వ్ చేయండి, మనం ఏ ప్రాబ్లం చేసినా టెర్మినేటింగ్ డెసిమల్ కనుక అయినట్టయితే దాని యొక్క డినామినేటర్ ఎప్పుడు టెన్స్లోకి మారుతుంది. అంటే ఓన్లీ 10 అని కాదు, 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 పవర్ 1. 10కి ఎంత పవర్ ఉంటే 2లు 5లు అన్ని టైమ్స్ వస్తాయి. వాటిలో కొన్ని క్యాన్సిల్ అవ్వచ్చు అక్కడ ఉన్న న్యూమరేటర్లో. సో అవి ఎన్ని మిగులుతాయో మనం చెప్పలేము, రెండు సమానంగా ఉండకపోవచ్చు. బట్ అందుకే ఇక్కడ చూడండి డిఫరెంట్ నెంబర్స్ రాసాం. 2 పవర్ n 2n టైమ్స్ ఉంటే 5n టైమ్స్ ఉండకపోవచ్చు, m టైమ్స్, mn డిఫరెంట్ అవ్వచ్చు అనమాట, లేదా ఈక్వల్ అవ్వచ్చు. అందుకే అక్కడ ఏం చెప్పాం, nm ఏమవ్వచ్చు అంటే న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా 0 కూడా అవ్వచ్చు. అంటే అసలు 2 లేకపోవచ్చు, ఒక్కోసారి 2 క్యాన్సిల్ అయిపోయి అప్పుడు n 0 అనమాట. 5 కనపడలేదు అనుకోండి, m 0. సో 0 నుంచి న్యాచురల్ నెంబర్స్ ఏవైనా అవ్వచ్చు కాబట్టి ఇవి హోల్ నెంబర్స్ అవుతాయి. n అండ్ m మాత్రం హోల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ బేస్లు మాత్రం ఎప్పుడే ఉండాలి, 2 అండ్ 5 మాత్రమే ఉండాలని చెప్పి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 5 ప్రాబ్లమ్స్ చేసిన దాన్ని బట్టి వచ్చినటువంటి కన్క్లూజన్గా మనం ఏ పాయింట్స్ చెప్పుకోవచ్చు అనేది ఇప్పుడు ఒకసారి మనం ఎక్స్ప్రెస్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక 2 పాయింట్స్ రాసాను, గమనించండి. అంటే ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ యొక్క కన్క్లూజన్ అనమాట, మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి.
సో ఫస్ట్ రాసినటువంటి ఈ మొత్తం బ్లూ కలర్ లో ఉన్నటువంటి పాయింట్ అంతా చూడండి. అలాగే ఈ రెడ్ కలర్ లో ఉన్న పాయింట్ కూడా ఈ రెండు ఇంచుమించు ఒకే విషయాన్ని తెలియజేస్తాయి. ఒకదానికోటి వయసు మనకి జస్ట్ కాన్వర్స్ మాత్రమే అనమాట. మొట్టమొదటి ఇది రాసింది చూడండి. లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్. ముందు ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకోండి. హూస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్స్. రేషనల్ నెంబర్ అన్న తర్వాత దానికి ఏముంటుంది? డెసిమల్ ఫామ్ ఉంటుంది. ఒకవేళ అది టెర్మినేట్ అయ్యేది అయి ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చేసిన చూడండి, టెర్మినేట్ అయ్యే డెసిమల్ అనుకోండి, అంటే పాయింట్ తర్వాత ఎక్కడో చోట డెసిమల్ పార్ట్ అంతమైపోతుంటే దెన్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. అప్పుడు రేషనల్ నెంబర్ మనం ఎలా రాయొచ్చు? పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చు. పీ బై క్యూ ఫామ్లో కూడా ఎలా ఉండేలా రాయొచ్చు? పీ అండ్ క్యూఆర్ కో ప్రైమ్, అంటే ఈ రెండు ఇంకా క్యాన్సిల్ అవ్వవు అనే విధంగా, పీక్యూలు కామన్ ఫ్యాక్టర్ లేవు అనే విధంగా వాటిని చేంజ్ చేయొచ్చు. అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ, ఓన్లీ ఇక్కడ చూడండి పీ బై క్యూలో పీ గురించి మాట్లాడలేదు, క్యూ ఆ డినామినేటర్ గురించి మెయిన్ ఇక్కడ. ఆ డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంటే 2 to the power of n ఇంటూ 5 to the power of m. చూడండి ఇంతకు ముందు చెప్పినటువంటి మనం గుర్తుపెట్టుకోమన్న కీలకమైన పాయింట్ ఇదే. 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో క్యూ ఉంటుంది. అంటే క్యూ అంటే ఏంటి? ఇక్కడ డినామినేటర్. డినామినేటర్లో మాత్రం 2 5s కనిపిస్తాయి అనేది ఇందులో చెప్పేటువంటి మెయిన్ విషయం అన్నమాట. ఇందులో ఎన్ఎం అంటే ఏమిటో ఇక్కడ చెప్పాను చూడండి. వేర్ ఎన్ అండ్ ఎం ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నా హోల్ నెంబర్స్ అన్నా ఒకటే. సో నెగిటివ్ కాకూడదు, అంటే ఇక్కడ 2 power -3 -4 రాదు, అప్పుడు అది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి డినామినేటర్లో 2 or 5 ఏదో ఒకటి ఉండాలి, లేదా అసలు ఏమీ లేకపోవడమైనా ఉండాలి. ఏమీ లేకపోవడం అంటే 0 అవ్వచ్చు, ఈ రెండు కానీ ఒకటి కానీ. సో 0 అవుతాయి తప్ప నాన్ నెగిటివ్, మైనస్ మాత్రం అవ్వవు అని. ఇదే పాయింట్ని వేరే రూపంలో చెప్తున్నాను చూడండి. ఇది రెండు, ఇక్కడ రేషనల్ నెంబరు టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యింది అనే దాంతో చెప్పాము. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. ఎక్స్ అనేది పీ బై క్యూ ఫామ్లో ఉంది, ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n ఇంటూ 5 power m. అంటే ముందే మనకి ఈ రూపంలో ఉందని తెలిస్తే, ఒక ఫ్రాక్షన్ మనకు కనిపించి, ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దీని మీద డిపెండ్ అయ్యి, ఆ డినామినేటర్ ఈ ఫామ్లో ఉంది అని మనం గుర్తిస్తే, అంటే అందులో దానికి కేవలం 2 5s మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే, అదే కండిషన్స్ అండి. ఇందులో ఎన్ఎం అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవుతూ ఈ ఫామ్లో ఉంటే ఏం చెప్పగలం దాని నుంచి? దెన్ ఎక్స్ హ్యాస్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్. సో ఈ రెండింటికి అర్థం చూడండి, అంటే ఈ రూపంలో ఉంటే అది టెర్మినేట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు పాయింట్లో ఏం రాస్తాం? ఆల్రెడీ అది టెర్మినేట్ అయ్యే దాన్ని తీసుకుంటే అప్పుడు క్యూని ఈ రూపంలోకి మార్చొచ్చు అని చెప్పాము. ఇప్పుడు దాని రివర్స్ చెప్తున్నాం. ఒకవేళ క్యూ ఈ రూపంలో ఉందని ముందు మనకు తెలిస్తే దాన్ని బట్టి అది టెర్మినేట్ అవుతుంది అని చెప్తాం. సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని కంక్లూడ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైనా ఫస్ట్ పాయింట్నే మనం తీసుకుంటే మీకు ఇందా చెప్పింది అనమాట, టెర్మినేట్ అయ్యేటువంటి ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ మనం తీసుకున్నా సమ్ 3.125 అనుకోండి, ఇది టెర్మినేట్ అయిపోయింది. బట్ టెర్మినేట్ అయింది అంటే మనం ఏం చెప్పొచ్చు దీన్ని బట్టి అంటే, ఇక్కడ మనం చెప్పింది టెర్మినేట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ క్యూని ఈ ఫామ్లో మనం మార్చగలం, 2 power n ఇంటూ 5 power m. మరి ఇక్కడ క్యూ అంటే ఏదండి? ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అనమాట. క్యూ మీన్స్ ఇక్కడ పీ బై క్యూ ఫామ్గా మార్చినప్పుడు మనం ఇందా చేసిందే 3125గా మార్చేస్తాం, తెలిసింది. ఇది ఈ డెసిమల్ ఇక్కడికి పంపించేస్తాం. సో 3 digits మనం అంటే మల్టిప్లై చేయడం ద్వారా 3 digits ముందుకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ బైలో ఎంత ఉంటుంది? 10 cube. సో 10 cube అంటే మళ్ళీ 10కి ఫ్యాక్టర్స్ రాస్తాం. 10కి ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 2 5 అవుతాయి కాబట్టి 10 cube ఉంది అంటే 2 cube 5 cube ఉన్నట్టే. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ వచ్చినటువంటి మొత్తంలో 2 5లో ఏదైనా క్యాన్సిల్ అయితే అప్పుడు చేస్తాం. ఎందులో? న్యూమరేటర్లో. అంటే ఇప్పుడు మనకు తెలుసు చివరి 5 ఉంది కాబట్టి 5 టేబుల్ని క్యాన్సిల్ చేసాం అనుకుందాం. సపోజ్ చూడండి 6 5s are 30, 2 5s are 10, 5 5s are 25. ఇప్పుడు చూడండి మళ్ళీ కూడా 5, ఇంకో 5 కూడా క్యాన్సిల్ అయిపోయింది, 125 వచ్చింది. మళ్ళీ 5, సో ఈ 5 కూడా ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది, 25 వచ్చింది. ఇప్పుడు ఈ 25లో ఈ 2s ఏవి క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా దీని ఆన్సర్ ఫైనల్గా దీని సింప్లెస్ట్ ఫామ్ ఏమని రాయొచ్చు అంటే, న్యూమరేటర్ ఏమో 25, డినామినేటర్ ఏమో 8 అండి. 8 మీన్స్ ఎలా ఉంది ఇక్కడ? 2 cube, దాన్ని మనం 25/8 అంటున్నాం. ఈ మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పాయింట్ చెప్పేది అదే, ఈ బ్లూ కలర్ ఉన్న పాయింట్ చెప్తుంది ఇదే. ముందు మనం ఒక రేషన్ నెంబర్ తీసుకోండి, అది టెర్మినేట్ అయ్యేది తీసుకుంటే దాన్ని మనం ఎలా రాయగలం? పీ బై క్యూ ఫామ్లో మార్చొచ్చు. చూడండి చివరికి ఇలా మార్చినప్పుడు ఇవి రెండు కో ప్రైమ్స్ అయ్యే విధంగా మార్చాం. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే క్యూని, ఇక్కడ ఫైనల్గా క్యూ అంటే ఏదండి? ఇంకా మిగిలిపోయింది 8 కదా, దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమనుంది? 2 cube, అంటే ఖచ్చితంగా అది ఈ రూపంలో ఉంటుంది. అంటే 2 power something, 5 power something కూడా ఉంటుంది. మరి ఇక్కడ 5 లేదు కదా అని రావచ్చు, 5 మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి లేదు, అందుకే 5 power 0 అనమాట. సో ఇక్కడ మనం అందుకే ఏమన్నాం? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఎప్పటికీ కూడా డినామినేటర్ ఏముండాలి? 2 powersలో రాయగలిగేది లేదా
5 పవర్లో రాసేది మాత్రమే ఫ్యాక్టర్స్ ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి ఉన్నా పర్వాలేదు, 2 ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ 0 కూడా అవ్వచ్చు అంటున్నాం కాబట్టి, n అండ్ m వాల్యూ 0 కూడా అవ్వచ్చు కాబట్టి ఏదో ఒకటి కానీ 2 కానీ మనకి ఉండొచ్చు అని. దీన్నే రివర్స్గా ఇక్కడ చెప్పేది ఏంటి, ముందే p/q ఫామ్ మనం తీసుకుంటే, ఉదాహరణకి ఇది తీసుకున్నాం అనుకోండి 25/8 అనేది రేషనల్ నెంబర్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, దేన్ని మొత్తాన్ని కాదు, ఓన్లీ డినామినేటర్ని. ఈ రెండు ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 8ని తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇలా వస్తుంది. ఈ రూపంలో వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఈ రూపంలో వచ్చింది అంటే దాన్ని ఏమని చెప్పొచ్చు, డెసిమల్ ఎక్స్పాన్షన్ మొత్తం కూడా టెర్మినేట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ రూపంలో వస్తుందో లేదా ఎలా తెలుస్తుంది, మళ్ళీ 8ని మనం విడగొడితే 2 వస్తుంది. సో 2 పవర్ సంథింగ్ 5 పవర్ సంథింగ్ వచ్చాయి కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. సో ఫైనల్గా దీని కన్క్లూజన్ మళ్ళీ కొంచెం బ్రీఫ్గా రాస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఒక రేషనల్ నెంబర్ ఈ రూపంలో కనపడినప్పుడు ఈ రెండు ఇంకా కో ప్రైమ్స్ అయ్యాయి అంటే ఈ రెండు ఆల్రెడీ ఏ రూపంలో ఉన్నాయని సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయి, ఇంకేమి క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇప్పుడు కేవలం క్యూని ఒక్కటాన్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా చెప్పొచ్చు. క్యూ గనక మనకి ఈ రూపంలో ఉంటే అంటే 2 and 5 మాత్రమే దానికి ఫ్యాక్టర్స్గా ఉంటే దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే అప్పుడు ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. ఒకవేళ ఈ రూపంలో లేదనుకోండి, 2 పవర్ n 5 పవర్ n గా లేదు అంటే వేరే ఇతర ఫ్యాక్టర్ ఏదో ఉంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, టెర్మినేటింగ్ కాదు. సో టెర్మినేటింగ్ కానప్పుడు ఇంకా ఏమవుతుందండి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట. నాన్ టెర్మినేటింగ్ అయినప్పుడు ఏ రేషనల్ నెంబర్ అయినా నాన్ టెర్మినేటింగ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అందులో రిపీటింగ్ కూడా ఉంటుంది. రిపీటింగ్ కూడా డెసిమల్ ఉంటుంది అంటే మళ్ళీ వచ్చినవే మళ్ళీ వస్తుంటాయి, అది ఎండింగ్ కాదు. సార్ దీని గురించి నెక్స్ట్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత అది ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అంటే ఇప్పటికి రాసిన 2 పాయింట్స్ను దేని గురించి చెప్పాం, టెర్మినేటింగ్ డెసిమల్ ఎప్పుడవుతాయో చెప్తాం. సో ఇది జరగనప్పుడు అది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్. సో ఆ పాయింట్ కూడా ఒకసారి మనం మెన్షన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాసిన పాయింట్ ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అంటారు, రికరింగ్ అని కూడా అంటాం. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఎప్పుడు చెప్పొచ్చు అనే కండిషన్ అనమాట. సో సేమ్ మ్యాటర్ చూడండి, x = p/q ముందు రేషనల్ ఫామ్లో ఉంది, ఇది ఒక రేషనల్ నెంబర్ సచ్ దట్ the prime factorization of q is not of the form అంటే ఈ రూపంలో లేకపోతే వేర్ n and m are నాన్ నెగటివ్ ఇంటీజర్స్, ఇలా nmలు హోల్ నెంబర్స్ అయ్యే విధంగా దీన్ని మనం రాయలేదు అంటే then x has a decimal expansion which is నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ ఆర్ రిపీటింగ్. అంటే x అనే ఒక రేషనల్ నెంబర్ మనం తీసుకున్నప్పుడు ఏదైనా సరే p/q ఫామ్లో మనం xని తీసుకున్నాం, xని p/q ఫామ్లో తీసుకున్నప్పుడు ఈ రెండు కోప్రైమ్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్యూని మనం ఫ్యాక్టర్స్గా విడగొట్టాం, క్యూని ఇలా ఫ్యాక్టర్స్గా విడగొట్టినప్పుడు ఈ క్యూ అనేది 2 పవర్ n 5 పవర్ mగా రాకపోతే 2 పవర్ n 5 పవర్ n రూపంలో ఇది లేదు అంటే అర్థం ఏంటండి, అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి ఉండుంటే అంటే ఏమేంటి 3 కానీ ఆర్ 7 కానీ 11 కానీ అంటే 2 5 తప్ప మిగిలినవి ఏవైనా దీనికి గనక ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వస్తే అప్పుడు మనం చెప్పగలిగింది ఏంటన్నమాట అండి, అది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ లేదా రికరింగ్ డెసిమల్. అంటే దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తే ఇప్పుడు ఏవైనా కొన్ని చేసేటప్పుడు సపోజ్ మనకి 7/11 వేసాను, ఇది కూడా p/q ఫామ్లో ఉంది, బట్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వలేదు. మనం 11 అబ్జర్వ్ చేయండి, 11 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 11 ఒక ప్రైమ్ నెంబర్. ఇది 2 పవర్ n 5 పవర్ m రూపంలో ఉందా అంటే లేదు, ఇందులో 2 కానీ 5 కానీ ఫ్యాక్టర్స్గా లేవు. అందుకే మీరు 7/11ని ఇంతకుముందు ప్రాసెస్లో మార్చలేరు. మీరు 7/11 కనుక డైరెక్ట్గా డివైడ్ చేసి చూస్తే చూడండి, 7 తీసుకున్నాం 11తో డివైడ్ చేస్తున్నాం, ముందే 0 పాయింట్ వస్తుంది, అప్పుడు ఇక్కడ 70 అవుతుంది తెలుసు కదా. ఇప్పుడు 6 11s are 66, 4 మిగిలిందండి. అప్పుడు ఏం చేస్తాం, డెసిమల్ ఇక్కడతో ఎండ్ అవ్వదు, మళ్ళీ 0 పెట్టుకుంటాం, పాయింట్ తర్వాత ఎన్నైనా జీరోస్ వస్తాయి కాబట్టి. సో దాంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 40లో 33 7 అయింది మైనస్ చేస్తే. ఇప్పుడు 7 పక్కన మళ్ళీ 0 దించుకుంటే చూడండి 70 వచ్చింది, మళ్ళీ ఈ 70 ఇక్కడతో స్టార్ట్ అయింది అనమాట. అంటే మళ్ళీ ఎలా అయితే ఇక 6 టైమ్స్ పోయిందో మళ్ళీ 6 టైమ్స్ పోతుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 6 times 3, ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ మనం రాసేటప్పుడు కూడా ఏం రాస్తాం, 6 3 6 3 6 3, ఇక దానికి ఎండింగ్ లేదు కనుక 6 3 రాసి దానికి బార్ అని పెడతాం. సో ఇలా పెట్టిన వాటినే మనం పిలిచే పేరు నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్. ఇందులో రికరింగ్ అయ్యేటువంటి ఆ పార్ట్ ఏదంటే 6 3, సో దాన్నే మనం పీరియడ్ అని పిలుస్తాం. ఆ ఎన్ని డిజిట్స్ అయితే రికరింగ్ అవుతున్నాయో దాన్ని పీరియాడిసిటీ అంటాం. ఇదంతా కూడా లోయర్ సెక్షన్లో చెప్పిందే కాబట్టి ఒక్కసారి ఇక్కడ గుర్తు చేస్తాం. ఇందులో 6 3 అనే పార్ట్ని పీరియడ్ అంటారు. సో ద రికరింగ్ పార్ట్ అనమాట, ఏ పార్ట్ అయితే మనకి రికరింగ్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటారు.
సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రికరింగ్ పార్ట్ దాన్ని మనం పిలిచే పేరు పీరియాడిసిటీ. అంటే 2 డిజిట్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. 2 డిజిట్స్ అంటే ఏంటి? 6 అండ్ 3. కొన్ని దాంట్లో 3 డిజిట్స్ అవ్వచ్చు, కొన్ని చోట్ల 1 డిజిట్ అవ్వచ్చు. అలా మొత్తానికి p/q ఫామ్లో రాసినప్పుడు డినామినేటర్ కనుక ఈ ఫామ్లో లేకపోతే, అంటే 2 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ రూపంలో కాకుండా ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైనా మీకు కనిపిస్తే అప్పుడు అది ఖచ్చితంగా నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. దాన్ని మనం డివిజన్ చేసి చూసుకుంటే ఆ విషయం కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రాబోయే కొన్ని ప్రాబ్లమ్స్లో మనం అడగబోయే క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. వితౌట్ డివిజన్, వితౌట్ యాక్చువల్ డివిజన్ చెప్పండి. అంటే ఈ డివిజన్ చేశాక మనకి ఎలాగో ఇది నాన్ టెర్మినేటింగ్ అని తెలుసు, చేయకముందే ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూసిన వెంటనే చెప్పేయచ్చు అనమాట. ఎప్పుడైతే బైలో 11 చూసామో ఇంకా క్యాన్సిల్ అవ్వట్లేదో, 11 అనేదే ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, 5 దీనికి ఫ్యాక్టర్స్గా లేవు, వేరే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మరొక డూ దిస్ సెక్షన్ చేద్దాం. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ 3 పాయింట్స్ని కన్క్లూడ్ చేస్తూ ఒక డూ దిస్ ఎక్సర్సైజ్ కూడా మళ్ళీ మనం పూర్తి చేద్దాం. సో ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 11లో ఉన్నటువంటి మొట్టమొదటి డూ దిస్ సెక్షన్ అండి. సో ఇక్కడ ఇదే పేజ్లో 2 డూ దిస్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి పార్ట్ అనమాట. వేరే పార్ట్ అనేది మనం లేటర్ తర్వాత వీడియోలో చేద్దాం. ముందుగా అంటే లెంత్ అవుతుందని చెప్పి ఇక్కడ ఈ డూ దిస్ సెక్షన్తో ఆపడం జరుగుతుంది. మీకు పేజ్ నెంబర్ 11లో డూ దిస్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ చూడండి అన్నిటిని కూడా. ఇందులో కూడా ఇలా విధంగా ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఆల్రెడీ ఇది p/qలోనే ఉంటుంది చూడండి. అయినా సరే వాటిని మనం ఏ ఫామ్లో రాయాలి? p/q ఫామ్లో q ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ n 5 పవర్ m అని క్లారిటీగా ఇచ్చేసి, అంటే ఇక్కడ వాడు ఇచ్చాడు p/q ఫామ్, బట్ ఈ డినామినేటర్ అండ్ మామూలు నెంబర్ ఇచ్చేస్తాడు. దాన్ని మనం ఎలా మార్చాలి? ఈ రూపంలో కనపడే విధంగా చేయాలంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని మనం రాయాలి. 2లు కానీ 5లు కానీ ఉంటాయి. వేర్ n and m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇది మామూలు దాని కండిషన్ అండి. nmలు వచ్చేది ఏమై ఉండాలి? నాన్ నెగిటివ్, అంటే 0 కానీ పాజిటివ్ కానీ ఉండాలి. అండ్ దెన్ రైట్ ద నంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్. ఇప్పుడు దీని రివర్స్ అనమాట. మనకి p/q ఫామ్ ఉంది, మనం దాన్ని డెసిమల్ ఫామ్లో మార్చాలి. యాక్చువల్గా అయితే ఈ ప్రాబ్లమ్స్ని గతంలో మనం లోయర్ సెక్షన్స్లో చేసే విధానం చూడండి. ఇక్కడ రఫ్గా చూపిస్తున్నాను. ఇప్పుడు 3/4 మనకి ఇవ్వగానే డెసిమల్ ఫామ్ డైరెక్ట్ రాసేయచ్చు. యాక్చువల్గా దానికి మనం చేసేది ఏంటి? బై అంటేనే డివిజన్ చేయడం. 3ని 4తో డివైడ్ చేయండి, అంటే డివిడెండ్ 3 డివైజర్ 4. ఇక్కడ పెద్ద నెంబర్ అయినా చిన్న నెంబర్ అయినా న్యూమరేటర్గా ఉన్నది మిడిల్లో రాయాలి, డినామినేటర్ ఉన్నది ఇక్కడ డివైజర్గా రాయాలి. కాబట్టి 3లో 4 చూస్తున్నాం, 1 టైం కూడా క్యాన్సిల్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం? మొదట 0 పాయింట్ పెడతాం. అంటే ఇక్కడ కూడా ఈ డెసిమల్ అనేది దాటుతున్నాం అనుకోండి. ఇప్పుడు మనం పాయింట్ దాటిన తర్వాత ఇప్పుడు ఇది 30 అనే నెంబర్గా భావించి 4 టేబుల్ చదువుతాం. సో 30లో 4 టేబుల్ చూడండి, 7 times 28 వస్తుంది. తీసివేస్తే ఇక్కడ 2. ఇక ఒకసారి డెసిమల్ తర్వాత 0 తీసుకున్న తర్వాత ఎన్ని జీరోస్ అయినా ఉన్నట్టే పక్కన, కాబట్టి మనం ఇది ఎండ్ అయ్యే వరకు ఈ జీరోలు దించుకుంటూనే వెళ్తాం. 20లో 4 కరెక్ట్గా 5 times కాబట్టి 5 4s are 20 కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు దీని డెసిమల్ ఫామ్ ఎంత అండి? 0.75. అంటే యాక్చువల్గా ఇది ముందు ఎందుకు చూపించామంటే ఒరిజినల్గా 3/4 ఇవ్వగానే ఆల్మోస్ట్ ఒక 6th క్లాస్ లెవెల్ స్టూడెంట్ కూడా ఇది వేయాలి అని అర్థం. 0.75 మనం చెప్పగలుగుతారు. మరి ఆ ప్రాబ్లం ఇప్పుడు 10th ఇవ్వడం జరిగిందంటే, అయితే ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ మెన్షన్ చేస్తూ ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇలా చేసేయచ్చా అంటే వాడి ఉద్దేశం ఇలా కాదు. ఎందుకంటే ఇది మెన్షన్ చేశాడు. ఇక్కడ q అనేది మీకు ఈ ఫామ్లో రాయమన్నాడు, 2 పవర్ n 5 పవర్ m. మనం ఏమైనా రాసామా? డైరెక్ట్గా భాగించేస్తాం. సో ఇండైరెక్ట్గా క్వశ్చన్ కూడా ఏమడుగుతుందంటే వితౌట్ డివిజన్ అనమాట. డివిజన్ డైరెక్ట్గా ఇలా చేయకుండానే ఈ డినామినేటర్ యొక్క ఫామ్ని గమనించడం ద్వారా 2 పవర్ 5m 5 పవర్ m nmలు నాన్ నెగిటివ్ వచ్చేలా చేయడం ద్వారా అప్పుడు వాటిని డెసిమల్గా ఎలా మార్చొచ్చు అనేది. ఇదే ప్రాబ్లమ్ని ఇప్పుడు చేసే ప్రాసెస్లో ఎలా చేస్తాం అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూసేసరికి మనకి క్లారిటీ వస్తుంది. ముందుగా ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఎంతండి? 3/4. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే ఇవి కో ప్రైమ్సా కాదా చూసుకోండి. ఈ రెంట్లో ఇంకా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా అంటే లేదు. లేనప్పుడు ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఒక్కటే తీసుకోండి, 4ని మనం విడగొడితే కేవలం మనకు తెలుసు 2 టేబుల్ వస్తుంది అని. అంటే 4 అంటే 2 2s 2 స్క్వేర్. సో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటండి? ఇక్కడ 3 ఇంతకుముందు చేసినట్టే 4 మీన్స్ 2 స్క్వేర్. 4 అంటే కేవలం 2 స్క్వేర్. అంటే ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ ఏ ఫామ్లో ఉంది? 2 పవర్ సంథింగ్గా ఉంది. ఇప్పుడు మనం దీని డెసిమల్ ఫామ్ రాయడం కోసం ఏం చేస్తామంటే ఈ ఫార్మేట్లో పూర్తిగా మారుస్తాం. అంటే 2 పవర్ n 5 పవర్ m అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డెసిమల్ పార్ట్ ఈజీగా రాయడం కోసం నేరుగా భాగించకుండా బైలో 2 స్క్వేర్ ఉంది. యాక్చువల్గా మనకి డెసిమల్స్తో డైరెక్ట్గా భాగించడం ఈజీ అవ్వాలంటే మనకు తెలుసు బైలో 10లు 100లు ఉంటే ఈజీ. ఇప్పుడు మనకి ఈ ఫార్మేట్ని తీసుకోండి, ఇక్కడ nm ఈక్వల్ వచ్చేలా చేసుకుంటాం అనమాట. అంటే 2 స్క్వేర్ ఉంది కాబట్టి అది 10గా మారాలంటే ఇంకా ఏముండాలి? 5 స్క్వేర్ కూడా ఉంటే ఈజీ అవుతుంది అది.
సో ఇప్పుడు ఈ పార్ట్లో నెక్స్ట్ ఏం చేస్తాం, మనమే దాన్ని బోత్ సైడ్స్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇప్పుడు ఏం చేస్తామంటే 3/2² కదా, ఇక్కడ 2² ఉన్నందువల్ల 5² మనం ఓన్గా ఇంటూ చేసుకుంటున్నాం డినామినేటర్ని. సో డినామినేటర్ చేసినప్పుడు న్యూమరేటర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి న్యూమరేటర్ కూడా 5² వేసాం. ఈ స్టెప్ని జాగ్రత్తగా గమనించండి. చేయబోయే మనం ముందు చాలా ప్రాబ్లమ్స్ ఈ ప్రాసెస్లో చేయబోతున్నాం. ఇక్కడ ఇదంతా ఎందుకు 3/4 ఇలా భాగించేయడం ఈజీగా ఉందని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ముందు మనం చేయబోయే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాడు క్వశ్చన్ పర్టికులర్గా అడుగుతాడు వితౌట్ డివిజన్ అని. ఇక్కడ కూడా చూడండి ఈ ఫామ్లో రాయమంటున్నాడు కాబట్టి ఈ ఫామ్ రాసాక వచ్చే యూజ్ ఏంటంటే ఇది ఆల్రెడీ 2². సో మనకి ఎప్పుడు కూడా బైని ఎలా మార్చడం మన టార్గెట్ అంటే ఇక్కడ టెన్స్ రావాలన్నమాట. టెన్స్ వస్తే డైరెక్ట్ ఈజీ మనం చేయొచ్చు. సో టెన్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఓన్లీ 2a ఉంటే 10 అవ్వదు, 5 కూడా కావాలి. 2 ఎన్ని టైమ్స్ ఉంటే 5 కూడా అన్ని టైమ్స్ ఉండే విధంగా మల్టిప్లై చేయండి. 2² ఉంది కాబట్టి 5²తో చేస్తాం అనమాట. 2³ ఉండుంటే 5³ రాసేవాళ్ళం. సో ఇక్కడ డినామినేటర్కి ఏది రాస్తే న్యూమరేటర్కి అదే రాయాలి. ఇప్పుడు దీనివల్ల డినామినేటర్ మొత్తం 10గా మారిపోతుంది, పైన మాత్రం మనం ఎంత వస్తే అంత రాసుకుంటాం. ఇప్పుడు పైన చూడండి 3 × 5² అంటే మనకు తెలుసు 3 × 5² మీన్స్ 25. బట్ అడుగున మాత్రం మనం ఎలా రాస్తాం దీన్ని చూసుకుంటే చూడండి 2² × 5² అంటే 10², 2 × 5² కదా. మరి 10² అన్నప్పుడు చూడండి పైన ఏమో 325 75 వచ్చింది బై 10² అయింది. 10² అన్నా 100 అన్నా ఒకటే కదా. సో ఇది మనం డైరెక్ట్గా డెసిమల్ ఫామ్ రాసేయచ్చు. ఎందుకంటే మీకు తెలుసు 75/100 అంటే మీకు ఇదివరకు ఆల్రెడీ లోయర్ సెక్షన్ నుంచి చెప్పేదే. జీరోస్ 1 పక్కన జీరోస్ ఉన్న ఏ నెంబర్తో అయినా మనం డివిజన్ చేసామంటే ఇక్కడ ఉన్న డెసిమల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఉన్న డెసిమల్ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి మనం అది జరుగుతుంది. లెఫ్ట్ సైడ్కి అంటే ఏదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అంటే ఇక్కడ ఉండాల్సిన డెసిమల్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో దట్ డైరెక్ట్గా ఏమని రాయొచ్చు 0.75. ఏ ఆన్సర్ అయితే మనకి ఇక్కడ వచ్చిందో 0.75ని భాగిస్తే వచ్చిందంతా వచ్చిందో ఇదే ఆన్సర్ ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మీరు రెండు అబ్జర్వ్ చేస్తే ఇదేదో కొంచెం పెద్ద ప్రాసెస్ లా ఉంది, ఇది డైరెక్ట్గా మనకు భాగాహారం ఈజీ అని అనిపిస్తుంది. బట్ మిమ్మల్ని నేరుగా భాగాహారం చేయమనో ఒక బిట్ గానో ఇస్తే ఇది ఓకే, కానీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ 2 పవర్ అండ్ 5 పవర్ అండ్ కాన్సెప్ట్ని ఉపయోగించడం కోసం వాడు డివిజన్ చేయకుండా రాయమన్నప్పుడు మీరు ఇది డివిజన్ చేసి నేరుగా ఆన్సర్ రాసినా ఆ ప్రాసెస్కి ఫుల్ మార్క్స్ పడవు. కాబట్టి మీకు ఈ మోడల్లో క్వశ్చన్ అయినప్పుడు ఏం చేయాలి, ఇలా రాసిన తర్వాత టెన్స్ వచ్చేలా మనమే చేసుకోవాలి. అంటే 2² ఉంటే 5²తో లేదా 5² ఉంటే 2²తో ఇంటూ చేసి డినామినేటర్ మొత్తం టెన్స్లో వచ్చేలా చేసి టెన్స్ పవర్ ఎంత వస్తే అన్ని డిజిట్స్ వెనక్కి జరిపితే సరిపోతుంది అనమాట. పాయింట్ మనకు తెలిసిందే 10 యొక్క పవర్స్తో పాయింట్ అనేది మనం ఏదైనా డివైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి జరుగుతుందని. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 0.75. దీనికి ఒక ఆల్టర్నేటివ్ వే మాత్రమే ఇది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇలా చేసి కూడా ఆన్సర్ రాసేయచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఇది ఉంది చూడండి, క్యూ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 పవర్ అండ్ 5 పవర్ ఎం అన్నాడు కాబట్టి ఆ రూపంలో ఉందని ఇస్తున్నాడు కాబట్టి ఆ రూపాన్ని కూడా మనం చూపించి ప్రాబ్లం చేస్తున్నాం. మీకు కావాలంటే ఇక్కడ ప్రతి ప్రాబ్లంకి రాబోయే వాటికి కూడా రెండింటినీ ఒకసారి చూపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇదంతా, అందులోనే సెకండ్ రోమన్ నెంబర్ అండి 7/25. సో మొదట చూసాం కాబట్టి ఇప్పుడు దీన్ని కొంత ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. 7/25 అనగానే మీరు చేయాల్సిన పని ఏంటి, 7/25 25 ఎలా రాయకుండా దానికి ఫ్యాక్టర్స్ మనకు తెలుసు ఓన్లీ 5 అని, 5² అంతే కదా. 25ని మనం డివైడ్ చేస్తే ఓన్లీ 5 5s అని వస్తుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో ఈ 7/5² ఇప్పుడు ఇంతకుముందు చేసిన ప్రాసెస్సే. ఇక్కడ ఓన్లీ 5² ఉంటే మనకి దాని డెసిమల్ పార్ట్ డివిజన్ చేయకుండా డైరెక్ట్గా రాదు కాబట్టి 5² ఉంది కాబట్టి మనం ఎంతతో మల్టిప్లై చేస్తాం 2²తో. 10 అవ్వాలంటే 5 ఉంది, ఇంకా 2 కావాలి కాబట్టి ఇక్కడ ఎంత పవర్ ఉంటే అంతే పవర్ 2కి రాస్తాం. అడుగుని ఏది రాస్తే పైన న్యూమరేటర్ కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 5² కోసం 2² మనం దాన్ని ఇంటూ చేసుకుంటున్నాం, పైన కూడా 2². ఇది ఒక జనరల్ కాన్సెప్ట్తో చేస్తున్నాం. ఎలా, ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని సేమ్ టైమ్స్ మనం మల్టిప్లై చేసుకోవచ్చు, చేసుకున్నా దాని వాల్యూ మారదు. డినామినేటర్ ఎన్ని టైమ్స్ చేస్తున్నామో న్యూమరేటర్ కూడా అన్ని టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ మార్చినట్టు కాదు అనే ప్రైమరీ రూల్ని బేస్ చేసుకుని ఇచ్చేస్తాం. పైన మాత్రం వచ్చిన నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తాం, అడుగును మాత్రం టెన్స్లోకి మారుస్తాం అనమాట. ఇప్పుడు చూడండి పైన ఎంత వచ్చింది అంటే 7 × 4 అది బై 5² × 2² మీన్స్ 10². సో పైన 7 4s are 28 బై 10². ఇంకా 10² అలా వదిలేయటం ఎందుకంటే ఈ డిజిట్ని చెప్పడం కోసం 2 డిజిట్స్ వెనక్కి జరిపితే సరిపోతుంది ఇక్కడ పాయింట్. సో 28ని బై 100 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న డెసిమల్ 8 తర్వాత ఉన్నట్టు ఇక్కడ డెసిమల్ 2 టైమ్స్ వెనక్కి మారాలి. సో 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే 2కి ముందుకి పాయింట్ వస్తుంది కాబట్టి దీని ఆన్సర్ ఫైనల్గా మనం డివిజన్ చేయకుండానే ఎంత రాయొచ్చండి 0.28. సో దీన్ని మనం నేరుగా వెరిఫికేషన్ కూడా
వెంటనే పక్కన చేసుకోవచ్చు. ఇలా చేసిన 0.1 వస్తుందా లేదా? ఒరిజినల్కి ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి. 7/25 నేరుగా అప్పుడు ఆ 7/25ని ఇక్కడ చేస్తున్నాం చూడండి. 7/25. సో 7ని తీసుకుని 25తో భాగించాలని దాని అర్థం. 25 7లో క్యాన్సిల్ అవ్వదు ఒక్కసారి కూడా కాబట్టి ముందు 0 పాయింట్ పెడతాం. సో ఇక్కడ పాయింట్ దాటేస్తాం. 70 అనమాట. 70లో చూస్తాం చూడండి. 325 75 అయిపోతుంది కాబట్టి 225 50 మైనస్ చేస్తే ఇక్కడ 20 వస్తుంది. మరి ఇక్కడ మైనస్ చేయగానే పక్కన ఒక డిజిట్ దించుకోవాలి, కానీ ఆల్రెడీ నెంబర్ అయిపోయినప్పుడు పక్కన దించుకునే 0 కాబట్టి 200లో మీరు 25 చూసుకుంటే 8 టైమ్స్ కరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంచుకోండి. 8 25 ఆర్ 200. 0 అయిపోయింది అంటే టెర్మినేట్ అయిపోయింది. టెర్మినేట్ అయిపోయేసరికి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత చూడండి. 0.28. సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ ఎక్కడైనా డైరెక్ట్ డివిజన్ చేసామో చూడండి. డైరెక్ట్గా డివిజన్ ఎక్కడా చేసినట్లేదు, మల్టిప్లికేషన్ చేసాం తప్ప డివిజన్ చేయలేదు. సో ప్రాబ్లంలో ఎప్పుడైనా వితౌట్ డివిజన్ పట్ల అడుగుతుంటాడు. వితౌట్ డివిజన్ అని అడిగినప్పటికీ మనం దీని ప్రకారమే చేసి చూపించవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ రోమన్ నెంబర్ 3 చూడండి. 51/64 ఇవ్వడం జరిగింది. సో 51/64లో మనకి మళ్ళీ సేమ్ డినామినేటర్ అంతటిని మనం ఫ్యాక్టరైజేషన్ చేసి ఈ ప్రాబ్లం చేయబోతాం అనమాట. ముందు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినటువంటి నెంబర్ని రాస్తున్నాను 51/64. సో ఇక్కడ మీరు ముందే కావాలంటే రెండిట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకోండి. ఈ రెండు అసలు కోప్రైమ్సా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. అప్పుడు మీరు 64ని అవసరమైతే పక్కన మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. 64 అనగానే మీకు తెలుసు 2 టేబుల్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 32 టైమ్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ దీని ముందు ఉన్నటువంటి పార్ట్లో సెకండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మీకు చేశాం కాబట్టి ఇప్పటికే ఈ ప్రాసెస్ మీకు ఐడియా ఉండాలి. ఒకసారి చూడండి. అంటే ఈజీ టేబులే కాబట్టి ఇక్కడ మొత్తం ప్రాసెస్ ఒకసారి చూపించాను. మొత్తం చూడండి. 2 అనేది 1 2 3 4 5 6 టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది కాబట్టి 51/64 ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 64 బదులుగా ఎంత రాసుకోవచ్చు. 2 to the power of 6. సో ఎప్పుడైతే ఇక్కడ 2 to the power of 6 రాసామో అంటే ఇది ఈ ప్రాసెస్లో కొంత కష్టమైనప్పటికీ మనం చేయాలన్నమాట. 2 power 6 అంటే ఇక్కడ చూడండి. 2 power 6కి మరి అది 10 యొక్క పవర్గా మారాలంటే దేంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 power 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 5 power 6 రాయాల్సిందే అంతే కదండి. 2 power 6 కాబట్టి 5 to the power of 6 మొత్తం 10 power 6 అవుతుంది. మరి ఇక్కడ యాక్చువల్గా 5 to the power of 6 అంటే కాస్త పెద్ద నెంబర్. మనకి 5స్ని మొత్తం మనం 6 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది చూడండి. కొంత బిగ్గెస్ట్ నెంబరే. 5 ఇలా 3 టైమ్స్కి 125 వస్తే ఇది ఒక 125. మళ్ళీ రెండు మనం మల్టిప్లై చేయాలి. సో అది కూడా నేను పక్కన మల్టిప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 5తో 625 వచ్చింది. నెక్స్ట్ 2 టేబుల్తో 250 వచ్చింది. నెక్స్ట్ 1తో 125 వస్తుంది. సో 5 2 16 5 1 ఓవరాల్గా ఇక్కడ 15,625. బైలో ఎప్పటిలాగే 2 power 6 into 5 power 6 మనం వేయడానికి కారణం ఏంటంటే అది 10 power 6గా రాయడం. ఈ బైలో 10 రావడం వల్ల మనకి నెక్స్ట్ ఈజీ అయిపోతుంది. ఈ ఒక్క మల్టిప్లికేషన్ మనం చేసుకునేది. ఇప్పుడు మళ్ళీ దీన్ని దేంతో మల్టిప్లై చేయాల్సి వచ్చిందండి. 51తో. సో 51తో చూడండి. మళ్ళీ 1తో చేస్తే సేమ్ నెంబర్. తర్వాత 5తో చేస్తున్నాం. 5 5 is 25. 5 2s 10 plus 2 12. 1 మిగిలింది. 30 plus 1 31. అక్కడ 3 మిగిలింది. 25 plus 3 28. అక్కడ 2 ఉంది. 5 plus 2 7. సో మొత్తం మీద 5 7 8 6 9 7. ఓవరాల్గా చూడండి పైన వచ్చే నెంబరు 7,96,875 వచ్చింది. బైలో ఎంత అంటే ఇక్కడ చివరికి 10 power 6. సో ఈ ఒక్క పార్ట్ వరకు మాత్రమే కొంచెం ఇది పెద్ద మల్టిప్లికేషన్ మనకు అనిపించినప్పటికీ లాస్ట్ ఉన్న డివిజన్ ఈజీ అండి. ఎందువల్ల 10 పవర్స్లోకి మార్చడం వల్లే అది మనకి ఈజీ అవుతుంది. 10 పవర్ అంటే 10 పవర్ ఎంత నెంబర్ ఉంటే అన్ని డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి జరగాలి. సో ఇక్కడ ఉన్న డెసిమల్ ఎక్కడ ఉందండి. 5 పక్కన ఉంది. 6 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్కి జరగాలి. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 ప్లేసెస్ జరిగిపోతే 7కి ముందుకు వచ్చేస్తున్నాం. అంటే ఈ నెంబర్ మొత్తం పాయింట్ తర్వాత రాసేస్తే సరిపోతుంది. అంటే 0.796875. ఇదే వాల్యూ మీరు డైరెక్ట్గా ఇక్కడ 51ను తీసుకుని 64తో భాగించిన వస్తుందన్నమాట. నిజానికి ఇక్కడ చేసే ప్రాసెస్తో చూసుకుంటే ఇదే ఈజీ చూడండి. ఇలా మనకి చేయాలంటే కొంత ఎక్కువ టైం పడుతుంది కొంచెం పెద్ద నెంబర్స్ అవడం వల్ల.
కానీ మనకి ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చినప్పటికి మల్టిప్లికేషన్ ఒక్కసారి జాగ్రత్తగా చేసుకుంటే లాస్ట్ డివిజన్ ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ కొంత యూజ్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లం ద్వారా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఇలాంటి నెంబర్ని నేరుగా భాగించాలంటే కూడా మనకు కొంత టైం తీసుకుంటుంది. బట్ ఇలా చేయడం వల్ల మల్టిప్లికేషన్ ఒక్కటి పెద్ద చేసుకుంటే లాస్ట్ మన డివిజన్ డైరెక్ట్గా రాసేయచ్చు. చూడండి 0.796875 అవుతుందని ఎలా చెప్పాము? కేవలం ఈ నెంబర్ని చూసి. ఈ నెంబర్ని మనం ఇక్కడికి వచ్చాక కష్టపడాల్సిన పని లేదు. 10 ఈ నెంబర్ ఫామ్ అవడానికి మాత్రమే మనం ఈ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది థర్డ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో సేమ్ క్వశ్చన్ డెసిమల్ ఫామ్లో రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ మాత్రం 14/25. సో 14/25 కాబట్టి మళ్ళీ అప్పట్లాగే 2 పవర్ n 5 పవర్ n రూపంలో రాయడం కోసం ముందు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఉన్న ఫ్రాక్షన్ రాసుకున్నాను. దానిలో డినామినేటర్ మాత్రం 25 రాయకుండా, 25 అంటే ఈజీ ఇదే చూడండి 5 స్క్వేర్. ఎప్పుడైతే అక్కడ 5 స్క్వేర్ రాసామో మళ్ళీ ఆలోచించండి, ఇక్కడ ఏం తగ్గింది? 10 పవర్గా మారడానికి 5తో పాటు 2 కూడా ఉండాలి కాబట్టి 5 స్క్వేర్ ఉంది కనుక 2 స్క్వేర్ చాలు. చూడండి 5 స్క్వేర్ కోసం ఇక్కడ 2 స్క్వేర్ కూడా రాసాం ఇంటూలో బోత్ సైడ్స్ అనమాట. సో పైన ఏమైంది? 14 × 4 అయింది. బైలోనేమో 5 × 2 10 కాబట్టి 10 స్క్వేర్ అయింది. సో ఓవరాల్గా మీకు 14 4s are 56. సో 56/10 స్క్వేర్ అంటే ఎప్పటిలాగా ఇక్కడ ఉండాల్సిన డెసిమల్ 2 ప్లేసెస్ వెనక్కి ఇక్కడికి మారితే ఆన్సర్ 0.56 అవుతుంది అనమాట. అంతే కదా, 0.56. సో ఇది నేరుగా మనం 56/100ని చేసామని అర్థం అనమాట. సో ఇదే మళ్ళీ మీకు చెప్పినట్టుగా 14ని 25తో నేరుగా మనం భాగించి చూసినప్పటికీ, అంటే ఈ ప్రాబ్లమ్ని ఇలా 14 ఇక్కడ వేసుకుని మనం 25 ఇక్కడ వేసి చేసి చూసినా ఇదే ప్లస్ 0.56 ఇక్కడ వస్తుంది. బట్ ఈ పార్ట్ అంతా మనం అవాయిడ్ చేస్తాం అన్నమాట. సో ఈ మోడల్లో ఆల్రెడీ మనం లోయర్ సెక్షన్ నుంచి చేస్తూనే ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు 10th పర్టికులర్గా టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చిన కాన్సెప్ట్లో ఈ మెథడ్లో చేయడానికి ప్రయత్నించండి. రాబోయే ఎక్సర్సైజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అడిగే మోడల్ ఇదే ఉంటుంది. ఖచ్చితంగా ఇచ్చిన వాటిని 2 పవర్ n × 5 పవర్ m ఈ మోడల్లో అంటే 10 ఖాతాలుగా మార్చడం, దాని ద్వారా డైరెక్ట్గా డెసిమల్ ఫార్ములు రాయడం. ఇక దీనిలో ఉన్నటువంటి ఫైనల్ క్వశ్చన్, ఇది రోమన్ నెంబర్ 4 కదా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5తో ఈ ది సెక్షన్ కంప్లీట్ అవుతుంది. సో రోమన్ నెంబర్ 5లో వచ్చింది ఇంకా ఈజీ నెంబర్ చూడండి, 80/100. మళ్ళీ సేమ్ క్వశ్చన్. సో 80/100ని ముందుగా తీసుకుందాం. ఇక్కడ మనకు కొంత ప్రాసెస్ తగ్గించినట్టు అనమాట. డైరెక్ట్గా ఇచ్చినటువంటి నెంబరే 10 పవర్స్లో ఉంది. సో మనం దాన్ని ప్రత్యేకించి ఇంకా మార్చక్కర్లేదు. 80/10 పవర్ మీన్స్ ఆల్రెడీ 10 స్క్వేర్, అంతే కదా. 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఇక్కడ ఉండాల్సిన డెసిమల్ ఒక 2 ప్లేసులు వెనక్కి రావాలి. 2 ప్లేసులు వెనక్కి అంటే ఏం చేస్తామండి? 0.8. చూసారు కదా. నార్మల్గా అయితే మనం చేసే విధానం ఇక్కడ పక్కన రాస్తుంది. జనరల్గా 80/100 ఇస్తే మనం వేరే వేలు ఏం చేస్తాం? 0 0 క్యాన్సిల్. 8/10 చేస్తాం. 8/10లో కూడా టేబుల్ క్యాన్సిల్ చేస్తే 4 2s 5 2s. అంటే యాక్చువల్గా దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏంటంటే 4/5. బట్ ఇక్కడ 4/5ని మనం చూపించకుండానే ప్రాబ్లం ఎందుకు చేస్తామంటే, ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడిగాడు? Q అనేది 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో ఉండాలి. 2 పవర్ n 5 పవర్ m అంటే అది 100ని కూడా మనం చేయొచ్చు అండి. అంటే అదే 100ని మనం ఇక్కడ పక్కన వేసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చింది 100 కాబట్టి క్యాన్సిల్ చేయకుండా 100ని ఇలాగే 5లు వీటిలో విడగొడితే 5 20s 5 4s 2 2 అంటే ఏమైనా వస్తుందండి? 2 స్క్వేర్ 5 స్క్వేర్. బట్ 2 స్క్వేర్ 5 స్క్వేర్ వచ్చి అక్కడ మనం ఏం రాస్తాం? 10 స్క్వేర్ అండి. సో ఇలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. మనం 2 స్క్వేర్ 5 స్క్వేర్గా రాసి దాన్ని 10 స్క్వేర్ని 80తో డివైడ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న 4/5 వస్తుంది. మీరు 4ని తీసుకుని 5తో డివైడ్ చేసిన ఆన్సర్ అదే వస్తుంది చూడండి. 40లో 5 8 టైమ్స్. సో ఇక్కడ ఈ పక్కన రఫ్గా చూపించేవన్నీ ఎందుకు వస్తుంటే జనరల్గా మనకి లోయర్ సెక్షన్లో ఇలా చేసేస్తాం. ఇప్పుడు ఈ 2 పవర్ n 5 పవర్ m కాన్సెప్ట్తో ఇచ్చిన వాటిని మనం ముందు 10 యొక్క పవర్స్గా మార్చిన తర్వాత నేరుగా దాని ఆన్సర్ రాసేస్తుంది చూడండి. ఇక్కడ 80/100 అన్నప్పుడు 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెసిమల్ వెనక్కి వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్తో డైరెక్ట్గా రాయొచ్చు. ఈ భాగారంతో పని లేదనమాట. సో ఇది మనం డెసిమల్ ఫామ్గా మార్చేటువంటి విధానం. సో ఇప్పుడు ఈ డూ దిస్ సెక్షన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్న డూ దిస్ సెక్షన్లు రెండు కూడా మనం పూర్తి చేస్తామండి. సో ఈ విధంగా మనకి కంటిన్యూస్ వీడియోస్ని మీరు కంటెంట్తోనూ అలాగే బేసిక్స్తోనూ పొందడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేసి మీకు అవసరం ఇతరమైన స్టూడెంట్స్ లేదా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్లో వాళ్ళకి కానీ షేర్ చేయడం ద్వారా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇవి చేయడంలో ఏదైనా చిన్న చిన్న లోపాలు గమనించినా లేదా ముందు చేయబోయే వీడియోస్లో మీ సజెషన్స్ ఏమైనా ఇచ్చినా అవి కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే చేయబోయే వీడియోలో తప్పకుండా అవి మంచి సజెషన్స్ అయితే వాటిని తప్పకుండా అమలుపరుస్తామని మీకు తెలియజేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.